మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో ఈ ఉదయకాలమున ఆయన మాటలు ఆసక్తిగా ఆలకిస్తున్న దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించిన మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒకరి గురించి ఈరోజున మనము ధ్యానించుకుందాం. వారెవరంటే ఎస్తేరు గురించి. బైబిల్లో తన జనాంగమును కాపాడుకోవడానికి తన ప్రాణాలు సహితము పరంగా పెట్టడానికి సిద్ధపడిన ఎస్తేరు గురించి ఈరోజున మనము ధ్యానించుకుందాం. లెట్స్ ఎస్తేరు మొదటి అధ్యాయము ఎస్తేరు గురించి ఒక కథ రూపంలో ఈరోజున మనము తెలుసుకున్నాం. ఈ ఎస్తేరు ఒక అనాథ. బాల్యకాలంలోనే తన కన్ని పెంచిన తల్లిదండ్రులు మరణించారు. ఈమె ఒక అనాథ. ఈమె ఒక వ్యక్తి దగ్గర పెరుగుతూ వచ్చింది. ఆ వ్యక్తి ఎవరంటే మొర్దెకై. ఒక కథ రూపంలో చెప్తాను, మీరు త్వరగా అర్థం చేసుకోవడం ఇంకా సులువుగా ఉంటుంది. బాల్యకాలంలో తల్లిదండ్రులు చనిపోయారు. ఒక అనాథగా ఉంది. ఈమె ఒక వ్యక్తి దగ్గర పెరిగింది. ఆ వ్యక్తి మొర్దెకై. ఈ మొర్దెకై దగ్గర పెరుగుతూ వచ్చింది. అప్పుడు ఆ రోజులో రాజైన అహష్వేరోషు పరిపాలిస్తున్న రోజుల్లో 127 సంస్థానాలను పరిపాలిస్తున్న రోజులు. పర్షియా దేశపు మహారాజైన అహష్వేరోషు. సరే, పర్షియా దేశపు రాజైన అహష్వేరోషు రాజు 127 సంస్థానాలను పరిపాలిస్తున్న రోజులు. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఒక అనాథ బాలిక, ఒక యవనస్తురాలు ఉంది. ఆమె పేరు ఎస్తేర్. ఈమె మొర్దెకై దగ్గర ఉంది. ఈ మొర్దెకై దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి తప్ప మరి ఎవరికి సాష్టాంగపడని వ్యక్తి. ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని విధాలుగా ఎన్ని ఒత్తిళ్ల మీద కుట్రలు పనిన, ఆ రాజాజ్ఞలు అమలు చేసిన వాటన్నిటినీ లెక్క చేయకుండా, ఈ మనుషులకు కాదు, నన్ను పుట్టించిన, నన్ను సృష్టించిన దేవునికి మాత్రమే నేను సాష్టాంగపడాలని దేవుని దృష్టిలో ఎంతో భయభక్తులుగా జీవించిన వ్యక్తి ఈ మొర్దెకై. గమనించండి, ఇందులో మనము చూస్తే 4 అధ్యాయాలు ఉన్నాయి.
ఈ 4 అధ్యాయాల్లో ఆమె ఎక్కడి నుంచి ఆమె తన స్వదేశం నుండి ఈ పర్షియా దేశానికి రావడం, ఎక్కడెక్కడ ఉన్న ఆ కన్యలందరినీ సమకూర్చి రాజభవనంలోకి తీసుకొని రావడం, వీరిని రిక్రూట్ చేసి ఎవరు రాజుగారికి భార్యగా ఎవరైతే ఉంటారో వారిని మహారాణిగా చేయడం, తర్వాత ఆ దేశానికి మహారాణిగా వచ్చిన తర్వాత ఈ రాణి అనే ఎస్తేరు తన జనాంగమైన యూదా జనాంగము కొరకు ఒకసారి ఏమైందంటే తన యూదా జనాంగము ప్రమాదంలో పడింది. తన యూదా జనాంగము ప్రమాదంలో పడింది. అయితే రాణి మహారాజు దగ్గరికి వెళ్ళి, రాజా, రేపు నేను ఒక విందుని ఏర్పాటు చేయిస్తున్నాను, మీరు మంత్రి గారు 5వ అధ్యాయం. ఓకే, అయితే 5వ ఎస్తేర్ 5వ అధ్యాయం 5వ వచనం. మూడవ వచనం నుంచి, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మటుకు నేను ఇస్తానని నీకు అనుగ్రహించేదనని చెప్పగా, ఎస్తేరు రాజునకు యుద్ధముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధపరిచిన విందునకు రాజువైన తామును హామానును రేపు రావాలని కోరుకొని నేడు రావాలని కోరుకొనుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలెనని త్వరపెట్టమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షారసపు విందునకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగం మట్టుకైనను చేయబడినని చెప్పగా ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజువైన తమ దృష్టికి నా ఎడల దయగలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తాముకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము చేయబో విందునకు రావలెను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు అనెను. ఆ దినమందు
హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజు గుమ్మమున నొద్ద నుండి మొద్దకై తాను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొద్దకై మీద బహుగా కోపగించను. ఒక్క నిమిషం చూడండి. హామాను ఆ దేశానికి మంత్రి. ఈ హామాను ఈ ఎస్తేర్ రాణి గారు ఉన్నారు కదా, ఈ రాణి రాజుగారి దగ్గరికి వెళ్ళి విన్నపాన్ని మనవిని విన్నవించుకుంది. బాగా ఉంది. మహారాజా, రేపు నేను ఒక విందును చేయించిపోతున్నాను, మీరు మన మంత్రి గారు తప్పకుండా రావాలి, అది మీకు అనుకూలమైతేనే అని అంటే సరే, ఓకే, ఆల్ రైట్, రేపు వస్తాను, నువ్వు ముందు చేయిస్తున్నావు, రేపు వస్తాను, నేను హామాన్ గారు వస్తామని చెప్పి ఓకే, యాక్సెప్టెడ్, గ్రాంటెడ్ అని రాజుగారు అన్నారు. మరుసటి రోజు వచ్చాను. ఈ హామాను నన్ను రాణిగారు పిలిచారు అని ఓతగా సంతోషపడుతున్నాడు. పాపం ఇతని సంతోషం ఎక్కువ కాలం నిలవల. ఇతని సంతోషం ఎక్కువ కాలం నిలవల. మంత్రి హామాను వస్తున్నాడు ఓ అని చెప్పి దండోరాయించారు. ఎక్కడ వాళ్ళు స్తంభించి మహామంత్రికి దారిచ్చారు. అందరూ వంగుతున్నారు, సాష్టాంగ పడుతున్నారు. సాష్టాంగ పడుతున్నారు. మొత్తిగా మాత్రం ఇట్లా నిఠారు స్ట్రైట్ గా వచ్చానన్నాడు. కదలకుండా మీద కూడా అటెన్షన్ పొజిషన్ లో ఉంచానన్నాడు. లేవకుండా కదలకుండా అట్లాగే కూర్చొని అన్నాడు. వీడవాడు, వీడి స్థితి ఎంత, వీడి గత ఎంత, వీడు నేను రాగానే కనీసం లేచి సాష్ట్యం పడుకుని ఎంత ధైర్యం ఏంటి అని కోపగించుకున్నాడు. కానీ ఏమైంది? ఎంతో కాలం నిలవల అతని సంతోషం. రాణి గారు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరుషును పిలిచి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తనతో కొండుట చూచియు రాజు తను ఘనపరిచి రాజు క్రింద ఉండే అధిపతుల మీదను సేవకుల మీదను తాను ఎలాగూ పెద్ద చేసెను దానిని గూర్చి వారితో మాట్లాడారు, డిస్కషన్ చేశారు. ఏ గారి ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో ఈ విషయం విన్నారా అంటే ఏమైంది అంటే, ఇదిగో రాజుగారు అధిపతుల మీద సేవకుల మీద నాకు మంచి ప్రమోషన్ ఇచ్చారు తెలుసా నీకు? నీకు తెలుసా నీకు? నన్ను నా అధిపతుల మీద సేవకుల మీద నాకు మంచి ప్రమోషన్ ఇచ్చారు. అరే కంగ్రాట్స్ రా అంటారు. అరే కంగ్రాట్స్ రా అంటారు.
అవునా, నీకంత మంచి ప్రమోషన్ వచ్చిందా అని ఇంట్లో వాళ్ళు అంటాం. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినము కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనది ఇంట్లో చెప్పుకున్నాడు. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము నా పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏది లేదని అతడు చెప్పగా, ఈ అయ్యగారు బుద్ధి చూడండి. రాజకుమార్ దగ్గర కదలకుండా మెదలకుండా కాములో కూర్చున్న ముద్దకాయ మీద పేకల దాకా ఆయాసం పెట్టుకుంటే పాపం ఈయన మాత్రం ఏం చేశాడు? కదలకుండా మెదలకుండా కూర్చున్నాడుగా. కదలకుండా మెదలకుండా కూర్చున్నట్టు ఉన్నవారుగా కూర్చున్నట్టు ఉన్నవారు. ఈడు ఉన్నత కాలమా పేరుకి నా బతుక్కి నా జీవితానికి ప్రతిష్ట లేకుండా పోతుంది, విలువ లేకుండా పోతుంది అని తెగ నిష్ఠూరాలు పడ్డాడు. ఎవరు? హామాన్. ఈ అయ్యగారు, ఈ హామాన్ అయ్యగారు ఈడు రాజగుమ్మం దగ్గర కూర్చున్నంత కాలం నా పదవికి విలువ లేకుండా పోతుందని తెగ నిష్ఠూరాలు పడ్డారు. ఈ రోజున అట్లా నిష్ఠూరాలు పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి తెలియదు. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య చేయించుము. ఇద్దరు మాట కూడా విన్నారండి? ఓసారా మన మనిషికి దుర్మార్గం, మన మనిషికి దరిద్రపు కొట్టు బుద్ధి. దాని మీద మొద్దకై ఉరి తీయింపబడినట్లు రేపు నువ్వు రాజుతో నేను ఒక తిక్కలో అయితే ఆమె ఒక తిక్కలు. చూడండి, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేశాడంట. ఉరికొమ్మ. ఎంత దుర్మార్గుడో, ఎంత శాడిస్టో చూడండి. రాజగుమ్మం దగ్గర కదలకుండా మెదలకుండా కూర్చున్న మొద్దకని చంపాలని దరిద్రపు కొట్టు బుద్ధి కాకపోతే ఏమంటారండి దీన్ని? ఈడి మీద ఈ హామని పీకల దాకా ఆయాసం పెట్టుకొని ఈ మహానుభావుడు ఈ మొద్దకని చూసి పీకల్లా పెట్టుకోవడం ఏంది? చూడండి ఎంత అన్యాయం. ఒకసారి ఆలోచించండి. దేవుని బిడలను ఒకసారి ఇట్లా ఒక మహానుభావుడు పాపం వాళ్ళ భార్య మోకరించి ప్రార్థన చేసి నడి పటామని కొట్టాడంట. పటామని కొడితే దేవుడు ఊరుకుంటాడా? ఒక రోజు వచ్చింది, ఎలక్షన్ లో మంచి హడావుడిగా ఉంది. గుంపులుగా కర్రలు కత్తులు కటారాలతో రెడీగా ఉన్నారు. గందరగోళం చేసి ఎటువంటి చెదిరిపోతుంటే ఈ అయ్యగారు పోయే ట్రాక్టర్ పరిగెత్తుకుంటే ఒక కారు ట్రాక్టర్ ఒక కారు ఊగులాడుతూ ఉంది.
కథ పటాలను కొట్టాడు. చివరికి ఏమైంది? ఈఐ గారు పోయి హాస్పిటల్కి ఒక కాలు కట్టు ఏడ తీసుకుంది. దేవునితో సంభాషణ చేసే వారి మీద కుయుక్తిగా దాడి చేస్తే దేవుడు ఊరుకోడు. ఆ రాత్రి నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్ల? రాజ్య సమాచార గ్రంథము తెమ్మని డైరీ అన్నమాట. ఆ రోజుల్లో రాజు ఆజ్ఞీయగా అది రాజు ఎదుట చదివి వినిపించారు. ద్వారపాలకులైన బిక్తాను తెరషును అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజువైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి రాజు అయిన అహష్వేరోషును చంపాలని మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఎందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైను ఉరిదీయమని సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరి ఆవరణంలోకి వచ్చాడు. రాజు సేవకులు ఏలినవాడా చిత్తగించము. హామాను ఆవరణంలో నేను నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతను రానీయుడని సెలవీయగా హామాను లోపల వచ్చాడు. రాజు గణపరచనపేక్షించువానికి ఏమి చేయవలెనని రాజు అతను అడగగా హామాను నన్ను కాక మరి ఎవరిని రాజు గణపరచనపేక్షించినని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను రాజు గణపరచనపేక్షించువానికి చేయదగినదేమనగా రాజు ధరించుకున్న రాజవస్త్రములను రాజు యొక్క గుర్రమును రాజు తల మీద పెట్టుకొని కిరీటం ఒకడు తీసుకొని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతని నెక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు గణపరచనపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయగలనని అతని ముందర చాటింపవలెను. ఎంత ఘోరమైన అవమానం జరిగింది. ఈ హామాను ఈయన దగ్గర
మన అర్థం చేసుకున్న భాషలో చెప్పాలనుకుంటే ఆ? ఈ హామాను రాజుగారి ఆవరణంలో నుంచొని మనసులో ప్లాన్ వేశాడు. ఒకవేళ రాజుగారు నన్ను పిలిస్తే ఈ నా మనసులో ఉన్న ఆలోచనని రాజుగారు చెప్తే ఒకవేళ అతన్ని యాక్సెప్ట్ చేస్తాడు, నేను తయారు చేసిన ఉరికొమ్మ మీద మొత్తికని ఏలాడదీస్తాడు, అయిపోయింది. నీకు ఇంకా మనమేమో మంత్రికి ఏడవచ్చు అనుకున్నాడు. పాపం ఏమైంది? చివరికి తారుమారు చక్రమారైంది. మారిపోయింది, తారుమారైపోయింది. శత్రువులు వేసే పన్నాగములను తారుమారు చేయగల శక్తి నీవు నేను ఆరాధించగల జీవముల దేవునికి మాత్రమే ఉన్నది. ఆమేన్. ఒక మాట అయితే ఈ రాజు సేవకులు ఈ రాజు సమాచార గ్రంథంలో ఆ రాసిన విషయాలను రాజుగారి దగ్గర చదువుతూ ఉంటే ఈ మొదటికి మనం ఏదైనా ఇచ్చామా అని రాజుగారు అడిగినప్పుడు ఏమి ఇవ్వలేదు అని చెప్పినప్పుడు ఈ విషయం ఏం జరిగిందంటే రాజుగారి దగ్గర ఉన్న ఇతర నపుంసకులు రాజుగారి ప్రాణం తీయాలని వీళ్ళు పన్నాగం పొందుతూ ఉంటే మొర్దెకై వచ్చి వింటాడు. ఈ మొర్దెకై వచ్చి విని ఈ విషయాన్ని తీసుకెళ్ళి రాణి గారికి చెప్తారు. రాణి గారి నుంచి అట్లా రాజుగారి దగ్గరకు వచ్చింది. రాజు సమాచార గ్రంథంలో లిఖించబడింది. ఆ విషయం అట్లా తెలిసిన తర్వాత మొర్దెకైకి ఈ రాజు మొర్దెకైని పిలిపించి రాజ వస్త్రములతో ధరింపచేసి అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రంగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మము యొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగునే చేయము. నేను చెప్పిన దాంట్లో ఒకటి విడువక నీవు చెప్పిన దానిలో ఒకటి విడవక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకు ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రము మీద అతను ఎక్కించి రాజవీధిలో అతను నడిపించుచు రాజు ఘనపరచన అపేక్షించువానికి ఈ ప్రకారమే చేయగలనని అతని ముందర చాటించిన. తరువాత మొర్దెకై రాజు గుమ్మము యొద్ద వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాడు. అవమానం జరిగింది కదా. రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఆ రాజగుమ్మం దగ్గర కూర్చున్నాడే యూదుడైన మొర్దెకై అనే వ్యక్తి. అతనికి రాజవస్త్రము గుర్రం కొడితే తీసుకొని వెళ్ళు, నా కిరీటం కొడితే తీసుకో, ఇవి తీసుకొని వెళ్ళి ఆ రాజగుమ్మం దగ్గర కూర్చుని యూదుడైన మొర్దెకైకి అతనికి రాజవస్త్రం ధరించి అతని కిరీటాన్ని తన తల మీద పెట్టి గుర్రం ఎక్కించి వీధులలో మొత్తం తిప్పు, ఇదే నా పనిష్మెంట్ అని రాజు హామానికి చెప్పినప్పుడు ఆయన అట్లాగే చేశాడు. పాపం తల కొట్టేసినంత పని అయిపోయి ఎవరిని ఉరికొమ్మ మీద ఎక్కి చంపాలని కుట్ర పన్నాడు. ఆ కుట్ర దేవుడు విఫలం చేశాడు. ఆమేన్. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజా
నా దాననైన నీ దృష్టికి నేను దయ పొందిన దాన నీ ఎడల అయిన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు నాకు అనుగ్రహింపబడును గాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేను నా జనులను కూడా అమ్మబడిన వారు మేము దాసులుగాను దాసులండ్రులుగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును. ఏలైనగా మా విరోధును తప్పించుకొనుటకై మేము రాజువకు తమని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసును దృఢపరుచుకున్నవాడెవడు? వాడేడి? రాణియగు ఎస్తేరును అడగగా ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే పట్టించాడు, పట్టుబడ్డాడు. ఏమైంది? 50 అడుగుల ఎత్తున తయారు చేయించిన ఉరి కొమ్మ మీద ఈ హామాను మొత్తికైన ఉరి తీయాలని చూశాడు. అదే ఉరి కొమ్మ వీడి మరణానికి దారి తీసింది. ఏంటండి? అందుకని పెద్దలు అంటారు, తాను తవ్వుకున్న కోతిలోనే చివరికి వాళ్ళే పడతారు. వాళ్ళు ఒడ్డిన వలన వాళ్ళే చిక్కుకుంటారు. ఈ రోజున మనుషులలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి ఆ మనిషిలో ఉన్న లోపాలను చివరికి ఒక దోషిని నిలబెట్టి తమ చేసిన రహస్యమైన తప్పులను కప్పిపుచ్చుకొని సమర్థించుకునేవారు ఈ రోజున ఈ ఉదయకాలంలో మన చుట్టుపక్కలే ఉన్నారు. లేరా? ఒక్క నిమిషం. హామాను తన మనసులో అనుకున్న ఈ కుయుక్తి, ఈ చెడ్డ తలంపు, హామాను మొదకైని ఉరికొమ్మ మీద ఎక్కిస్తే నా దారిన ఎవరు అడ్డు ఉండరు అనే కుయుక్తితో కూడిన ఆలోచన పడినాడు. ఎస్తేరు ఎస్తేరు యొక్క ఈ యూదా జనాంగాన్ని సంహరించాలని ఆజ్ఞ జారీ చేశాడు. ఎంతటి దుర్మార్గుడు, ఎంతటి దుష్టుడో చూడండి. అయినా దేవుడు ప్రేమించి వాగ్దానం చేయబడిన జనాంగంతో చెలగాటమాడితే చివరికి ఏమైంది హామాను పరిస్థితి? అయ్యా మహారాజా, మీకు అంగీకారం అయితే నా ప్రాణానికి, నా జనుల ప్రాణానికి అపాయం ఉన్నది. మేము అమ్మబడిన వాళ్ళు, మేము దాసురాలుగా మేము అమ్మబడ్డాం. దాసురాలు మేము అమ్మబడ్డాం అని అంటే మీ ప్రాణానికి హాని తలపెట్టేవాడు ఎవడు? వాడు ఎక్కడున్నాడు అని రాజుగారు అడిగితే, అయ్యా మహారాజా, ఇదిగో మా ప్రాణాలను తీయాలని చూస్తున్న మా పగవాడు బతశత్రువు అయిన ఇదిగో ఈ హామానే నా ప్రాణాన్ని, నా జనుల ప్రాణాన్ని తీయాలని చూస్తున్నాడు అని అంటే ఇక రాజుగారికి టెంపర్ లేచిందండి.
రాజు ఆగ్రహం ఉంది, అదిగో రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షారసపు విందును విడిచి ద్రాక్ష రసపు విందును విడిచి నగర వనమునకు పోయెను. నగర వనములకు వెళ్ళారు. అయితే రాజు తనకు ఏదో హాని చేయని ఉద్దేశించినని రాజు తనకు ఏదో హాని చేయాల్సి ఉద్దేశించి అని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయటకై నుంచున్నాడు. నగర వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చొని ఉన్న శయ్య మీద హామాను పడి ఉండుట చూచి వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయనా అని చెప్పారు. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేశారంట. రాజు ముందర నుండి షండులలో హర్పోనానొకరు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొద్దకైని ఉరిదీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదని రాజు దాని మీద ఉరి తీయండి రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు. అయిపోయింది. కాగా హామాను మొర్దెకైకి సిద్ధపరిచిన ఉరికొయ్య మీద వారు అతన్ని చంపేశారు. అయిపోయింది. ఉరి తీసేశారు. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారెను. రాజుగారి ప్రాణాలను తీయాలని చూసిన ఇద్దరు నపుంసకులు వాళ్ళు శిక్షకులోనే. రాజుగారు ఆ ద్రాక్ష రసము విందును విడిచి రాజవనంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటే రైట్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ మొదటి గమనించాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈడ రాణి దగ్గరకు వచ్చి బలవంతం చేస్తాడు. ఈడవుడే ఈడు తీసుకెళ్తుంది అని అంటే రాజుగారి దగ్గర ఉండే షండులలో ఒక హర్పోనాని మహారాజా మొద్దకేని చంపాలని ఈ హామాను 50 అడుగుల ఎత్తులో ఒక ఉరికొమ్మ తయారు చేయించాడు అనంటే ఒక ఉరికొయ్య తయారు చేయించాడు అనంటే ఇమ్మీడియట్ వాడిని తీసుకెళ్ళి ఉరి తీయండి అని అన్నారు. అయిపోయింది. తాను తవ్వుకున్న గోతులో చివరికి తాను కొయ్య తవ్వి ఇంకోళ్ళు పడేయాలని చూశాడు. కానీ చివరికి ఏమైంది? తాను తవ్వుకున్న గోతులనే అనే పడ్డాడు. బైబిల్లోనే ఉంది, తాము వడ్డిన వలలలో తామే చిక్కుకొనిది. ఉంటుంది. అంటే ఇతరుల మీద జ్ఞానారోపణ చేసి తమ తప్పులను సమర్థించుకొని ఇతరులను దోషిగా నిలబెట్టాలని చూస్తే దేవుడు ఊరుకుంటాడా? నో. ఒకానొక రోజు ఉంటుంది. ఆ రోజున తమ తప్పులను సమర్థించుకున్న వారి తప్పులను దేవుడు ఎవరో ఒకరి రీతిగా దేవుడు బయలుపరిస్తే కథం అయిపోయింది కదా. ఈ హామాను
మొదకని ఉరికొయ్య మీద తీసుకెళ్లి చంపాలని చూశాడు. చివరికి అదే ఉరికొయ్య ఇతనికి అదే ఆఖరి నిమిషం అయిపోయింది. అందుకని అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కంటిలో దూరం ఉండగా ఎదుటి వారి కంటిలో నలుసుని ఎందుకు వెతుకుతున్నావు? సరే నీలోనే తప్పుంది అనుకున్నా, నీలోనే తప్పుంది. ఆ తప్పును సరిదిద్దుకొని ఒప్పుకోవడానికి అంగీకరించిన మనసు ఉండదు చూడండి, అదే అడుగుండ. సరి చేసుకొని మరలా దేవుని తిరిగి మరలా దేవుని చేత బలంగా వాడబడతానా అపోది ఇదొక అడ్డుపడి వేసి ఉంచుతాడు. కానీ దేవుని ఆత్మ చేత నింపబడిన వారు అదే క్షణంలో మరలా మనస్సాక్షి చురుకైన మనస్సాక్షి ఎవరికైతే ఉంటుందో వెంటనే వారి మనసును దేవుని ఎదుట మనుషుల ఎదుట తమ మనసును సరి చేసుకొని సమాధాన పడతారు. ఇది దేవుని ఆత్మ చేత నింపబడిన వారి యొక్క లక్షణం. వారి యొక్క ప్రవర్తన, వారి క్రియలు వెంటనే ఆటోమేటిక్గా అయిపోద్ది. వెంటనే వారి మనసు దేవుని ఎదుట మనుషుల ఎదుట వారి మనసును సరి చేసుకుంటారు. వెంటనే మళ్ళా ప్రార్థనాత్మను పొందుకుంటారు. నా ప్రేమైన సోదరులారా గమనించండి, ఈరోజు నీ ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న నీవు మొదటిలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఏ చెడుతనము ఆశించకుండా ఏ చెడుతనము నీ మనసులో ఉంచుకోకుండా దేవుని దృష్టికి నీవు నిందారహితుడిగా నీవు జీవించే వ్యక్తి మనకైతే నీ ద్వారానే దేవుడు అనేకమైన కార్యములు దేవుడు చేయించగల సమర్థుడు. అదే హామాను వంటి వ్యక్తి అయితే దేవుడు ఒక అవకాశం ఇస్తుంది. ఎందుకంటే మంచివారి మీదను చెడ్డవారి మీదను తన నీతి సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని కుమరించే దేవుడు ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఏది వద్దు చేయకూడదట్లే. మనుషుల్లో ఎన్నో లోపాలు ఉండొచ్చు, కానీ సంపూర్ణమైన క్రీస్తు వైపు వచ్చి నేను కూడా ప్రభువులాగా ఉండాలని ఆలోచించేవారు ఎంతమంది? ఏంటండి, నా ప్రియమైన సోదరులను గమనించు. ఈ ఉదయకాలమున నీవు మొదటికాయ వలె ఉన్నావా, హామాను వలె ఉన్నావా? ఒక్కసారి ఉదయకాలమున పరీక్షించుకోవలసిన సమయం ఇది. ఈ ఉదయకాలం వర్తమానం వింటున్న నీవు అప్పుడు అహష్వేరోషు రాజు గారి ప్రాణమును ఆనాడు మొదటికాయ కాపాడాడు. రాజనగరులలో రాజవస్త్రములను ధరింపచేసి కిరీటము తన తల మీద ధరింపచేసి గుర్రము మీద ఎక్కించి నగరమంతా చుట్టూ తిప్పించి ప్రకటన చేయించాడు. దేవుని దృష్టిలో దేవునికి కావలసింది మేధావులు కాదు, జ్ఞానులు కాదు, అన్ని విషయాలు ఆరితేరిన వాళ్ళు కాదు. దేవునికి కావలసింది నీలో తగ్గించుకునే మనసునుగా. నేను దీవించినప్పుడు ఆశీర్వదించినప్పుడు నీవు తగ్గించుకొని నేను నీ భుజముల మీద పెట్టిన ఈ లోకములో ఉన్న దానికి అన్నిటికంటే శ్రేష్టమైన బాధ్యతలు నేను నీ భుజముల మీద పెట్టాను కదా, దాన్ని ఎంతవరకు నమ్మకంగా నువ్వు కొనసాగించాలని రేపు దేవుడి న్యాయ సింహాసనం ఎదుట దేవుడు రేపు లెక్కడిగితే మన పరిస్థితి
నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించు. ఈ ఉదయకాలమున ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హామాను వలె గర్విష్ఠుగా వలె కాక మొద్దుకై వలె దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని దేవుని దృష్టిలో భయభక్తులుగా జీవించి చివరికి తన ప్రాణము తీయాలని చూసిన హామానుకు మొద్దుకని చంపాలని చూశాడు హామాను. కానీ హామాను తయారు చేసిన ఉరికొమ్మ మీద తానే చంపబడ్డాడు. అందుకని ఎదుటి వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తే చివరికి నీ లోపాలే ఏదో ఒక రోజున బయట పడకుండా ఉంటుందా? తప్పదు, ఏదో ఒక రోజున బయటపడుతుంది. దేవుని నామానికి అవమానపరిచి దేవుని నామానికి సిగ్గు తెచ్చిన వారు. కనుక నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి, ఈ ఉదయకాలము ఈ వర్తమానం వింటున్న నీవు దేవుని దృష్టికి నీవు యోగ్యుడిగా జీవిస్తున్నావా? యథార్థవంతుడిగా జీవిస్తున్నావా? ఆయన దృష్టికి నీవు తగ్గించుకున్న రోజున నీలో ఉన్న ప్రతి లోపాన్ని ఆయన సరిచేసి నిన్ను సంపూర్ణంగా చేసి ఆయన చేతిలో బలంగా వాడబడి బలమైన సాధనగా దేవుడిని నన్ను వాడుకోగల సమర్థుడు, శక్తిమంతుడు. ఆమేన్. కనుక నేను ముగిస్తున్నాను. హామాను వలె గర్విష్ఠిగా కాక మొదటిగా వలె దేవుని పాదములు పట్టుకొని ఆయన కృప కొరకు వేడుకొని ఆయనకి ఇష్టంగా జీవించి మరి గత రాత్రి మనం ధ్యానించాం. విశ్వాసమును బట్టి హానోకు దేవునికి ఇష్టంగా జీవించాడు. దేవుని అతనిని బట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నోవాహు దైవ భయము కలిగి దేవుడు అందరికి హెచ్చరించిన సంగతులను తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధపరిచాడు. నీతికి వారసుగా అతనిని బట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కనుక అటువంటి శ్రేష్టమైన సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. మనల్ని చుట్టూగా గమనిస్తున్న వారు మనలో దాగిన క్రీస్తు స్వరూపాన్ని కనపరిచేటట్లుగా అటువంటి మంచి సాక్ష్య జీవితము నేను మనం కలిగి ఉండేటప్పుడు ప్రభువారు మనకు సహాయం చేయగాక. ఆమేన్. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం.